చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం చూసిన వారెవరికైనా ఒక విషయం గమనిస్తారు. ఆయన దూరదృష్టి ఉన్న నాయకుడని. కానీ అప్పుడప్పుడు ఆ దూరదృష్టి ఆచరణకు దూరం అయిపోతుందా? అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కొత్త ఆలోచనలతో ముందుకు రావడం ఆయన ప్రత్యేకత. కానీ ఆ ఆలోచనలలో కొన్నిటి వెనుక వాస్తవ సమీకరణలు ఉండవు. ఈ లోటును ఉపయోగించుకునే వారు ఆయన చుట్టూ చేరి ప్రజల అవసరాల కంటే పెద్ద కళలు కనమని ప్రోత్సహిస్తారు. ఫలితంగా ప్రజలకు నచ్చే పథకాలు పక్కన పెడుతూ అమలు కాని ప్రణాళికలు ముందుకు వస్తాయి. ప్రజల మనసును గెలుచుకోవడమే విజయానికి మూలమని తెలిసినా కొన్నిసార్లు ఆయనకు ఆ సూత్రం మరుగున పడుతుంది. గతంలో జగన్ పాలనలో ఎదుర్కొన్న కష్టాలు, జైలు జీవితం ఆయనకు రాజకీయ పాఠం కావాల్సింది. కానీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పక్కన ఉండే కొందరు సలహాదారులు ఈ పాత తప్పిదాల దారినే మళ్లీ నడిపించే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు P4 నిర్ణయాలు అందుకు అద్దం పడుతున్నాయి. రాజకీయాల్లో P4 లాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం సాహసం కావచ్చు. కానీ వాటి వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులు, ప్రజల మానసిక స్థితి, ఆర్థిక సామర్థ్యం అన్నీ లెక్కలో పెట్టుకోవాలి. ప్రజలకు నేరుగా ఉపయోగపడే పనుల కంటే భవిష్యత్తు కళల ప్రాజెక్టులు ముందుకు వస్తే ఆ కళలు కూడా ప్రజల కంట నిద్ర పట్టకుండా చేస్తాయి. ప్రస్తుతంలో ఆచరణ సాధ్యం కాని నిర్ణయాలు భవిష్యత్తులో రాజకీయంగా బూమరాంగ్ అవుతాయనే భయాలు గుసగుసలుగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు పాలనలో ఒకే సమయంలో విప్లవాత్మక ఆలోచనలు, వివాదాస్పద నిర్ణయాలు కలిసిపోతుంటాయి. అది ఆయన నాయకత్వ శైలి అని అనుకునేవారు ఉన్నా ప్రజల ఓట్లతో వచ్చిన అధికారాన్ని రిస్కులో పెట్టే పద్ధతి సరైనదా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒక తప్పు అడుగు, ఒక తప్పు సలహా గతంలో ఆయనను ఎంత దూరం నెట్టిందో చరిత్రే చెబుతుంది. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు ఆయనకు, ఆయన ప్రభుత్వానికి అత్యవసరం అంటున్నారు విశ్లేషకులు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం గారు. చిదంబరం, చెప్పండి, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్న P4 నిర్ణయం అయితే కాస్త వివాదాస్పదంగాను పార్టీలో కూడా బయట మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ P4 మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే యూజువల్ గా ఎప్పుడైనా సరే ఒక పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికలకు ముందు కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలు ఇస్తారు. ఆ హామీలను ప్రజలు నమ్మితే ఆ హామీలు నెరవేరుస్తారని నమ్మకం కలిగినప్పుడు వాళ్ళు ఓట్లేసి అధికారంలో కట్టబెడతారు. ఈసారి టీడీపీ అంటే పూర్తి స్థాయిలో కూటమిగా మనం మాట్లాడుతున్నాం. కూటమిలో టీడీపీ పార్టీ కీలకంగా మనం మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు చాలా ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని హామీలను P4 విధానానికి అనుసంధానం చేస్తూ దాన్ని ఇప్పటికే మొత్తం కంప్లీట్ చేసేసినట్టే అన్నట్టు ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడారు అది గతంలోనే వివాదాస్పదమైంది. ఇప్పుడు ఒక్కసారిగా అసలు P4 కు సంబంధించి అది ఎలా వెళ్తోంది ముందుకి, నిజంగానే అది అమలు సాధ్యమైన హామీనేనా అన్న ఒక అనుమానం వచ్చే నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇంకా దాని మీద పూర్తి స్థాయి అవగాహన రాకపోయినా కార్యకర్తలు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, అంతేకాకుండా నాయకులు కానివ్వండి దాని మీద పెదవి విరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే P4 అంటే పబ్లిక్, ప్రైవేటు, అలాగే ప్రైవేట్ పార్ట్నర్షిప్ కు సంబంధించిన ఒక ఇనిషియేటివ్ గా తీసుకున్నారు. కానీ ఇనిషియేటివ్ లో ఫైనల్ గా ఏమవుతోంది, ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు చేసే సహాయాన్ని ఎవరైతే ఇప్పుడు బంగారు కుటుంబాలను సెలెక్ట్ చేశారో వాళ్లకు ఆ సహాయాన్ని అందించడం ద్వారా వాళ్లను పూర్తి స్థాయిలో పేదరికం నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా మనకు అర్థమైంది. కానీ ఇక్కడ వస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఎవరైతే
సొంతంగా వాళ్ళంతటా వాళ్ళు ఏదైతే పిఎస్ఆర్ యాక్టివిటీ లాగా ఎవరైనా సరే సర్వీస్ ఓరియంటెడ్ గా ఉన్న వాళ్ళు వచ్చి మేము సహాయం చేస్తాము అని చెప్పడం వేరు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఇవ్వడము. ఇప్పటికే చాలా కుటుంబాలని సెలెక్ట్ చేసిన దాంట్లో దాదాపుగా 25% అనర్హులు ఉన్నారు అన్న ఒక ఆరోపణ ఒకవైపు వినిపిస్తుంటే, మరోవైపు మాత్రము ఎవరైతే సహాయం చేయాల్సిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసే రెస్పాన్సిబిలిటీని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇవ్వడము, దాని మీద వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక రాబిన్ హుడ్ తరహా ఆలోచన. బట్ ఏంటంటే అందులో రాబిన్ హుడ్ ఏమో అతన్ని అంటే వేరే వాళ్ళని కొట్టి ఇక్కడ పేదలకు పంచుతారు. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఇనిషియేటివ్ తీసుకొని ఎవరైతే డబ్బులు ఉన్న ధనికులు ఉన్నారో ఆ ధనికులు పేదవాళ్ళకి సహాయం చేసేలాగా ఈ P4 ఇనిషియేటివ్ అన్నదాన్ని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మాత్రం చంద్రబాబు నాయుడు మీద పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్కువ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. విమర్శలు కూడా అటువైపుగానే వెళ్తాయి. ఎందుకంటే ఇలా డబ్బులు సహాయం చేస్తాము అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళు రావాలి. కానీ ఇక్కడ ఫోర్స్ఫుల్ వాళ్ళతో ఖర్చు పెట్టించే ప్రయత్నం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సహాయం చేయాలి అనే విధంగా వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం కానీ చేస్తున్న పద్ధతి అయితే ఉందో దాని మీద ఎక్కువ మంది విమర్శలు గుర్తిస్తున్నారు. ఇక్కడ కీలకంగా వినిపిస్తున్న విషయం ఒకసారి మీరు గమనిస్తే గతంలో కూడా ఈ శ్రీమంతుడు లాంటి సినిమాలు వచ్చినప్పుడు చాలా మంది గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో సహాయ కార్యక్రమాలు కానివ్వండి, అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకున్న నేపథ్యం చూసాం. అది ఒక సక్సెస్ఫుల్ గా 10 రోజులు నడిచింది అన్నట్టుగా కనిపించింది. కానీ బట్ అది కేవలం ప్రజా ఆర్భాటమే అన్నది ఆ తర్వాత చాలా మంది గమనించారు. కొద్దిమంది సినీ హీరోలు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో ఆ దత్తత తీసుకున్న గ్రామాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదన్న విమర్శలు ఆ తర్వాత కాలంలో మనం విన్నాం. ఇప్పుడు P4 ఇనిషియేటివ్ కూడా అదే తరహాలో ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే అంటే మనం జనరల్ గా మాట్లాడుకున్నప్పుడు సొంత కుటుంబంలో ఉన్న సభ్యులే ఎవరైనా పేదరికంలో ఉంటే వాళ్లకు సహాయం చేయడానికి పెద్దగా ఇష్టపడిన ధనికులు ఉన్న ఈ సమాజంలో ఇప్పుడు ఎవరో సంబంధం లేని వాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళను పేదరికం నుంచి బయటికి తీసుకురావడం అన్నది సాధ్యమా అన్నది ఒక పాయింట్ అయితే, మరొక కీలకమైన అంశము 2029 వరకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కరు కూడా పేదరికంలో లేకుండా చేస్తాము అనే మాట ఏదైతే మాట్లాడుతున్నారో అది కాస్త అంటే నిజానికి దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. అంతేకాకుండా కేవలం మనం భారతదేశం చేస్తున్న స్వర్ణ భారత్ పేరుతో 2047కి పేదరికాన్ని నిర్మించాలని ఒకవైపు కేంద్ర ప్రభుత్వము టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2029కి అంటే మరొక 4 సంవత్సరాల్లో పేదవాడు అనేవాడు లేకుండా ఉంటాడు అనే మాట ఏదైతే ఉందో దానికి సంబంధించి పెద్ద అనుమానం వస్తుంది. మరొక కీలకమైన అంశం ఇప్పటిదాకా సెలెక్ట్ చేసిన కుటుంబాలు దాదాపుగా 10 లక్షలు ఉంటే అందులో 2.5 లక్షలు 3 లక్షల మంది పేదలు అనేవాళ్ళు కాదు, వాళ్ళు అనర్హుల్ని అక్కడ ఆ లిస్ట్ లో యాడ్ చేశారు అన్న మాట వినిపిస్తుంది. అంటే మరి 90% రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న నేపథ్యంలో ఈ 10 లక్షల మందిని మాత్రమే ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేశారు? ఒకవేళ ఈ ప్రాతిపదికన సెలెక్ట్ చేసినప్పుడు వీళ్ళు మాత్రమే పేదవాళ్ళు అయితే ఇప్పుడు రేషన్ కార్డుల పేరుతో 90% మంది రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళెవరో అన్న ఒక ప్రశ్న కూడా వినిపిస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే స్టాటిస్టిక్స్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి ఆ పొంతన కుదరట్లేదు అన్నదే మాట వినిపిస్తుంటే మరొక కీలకమైన విమర్శ వినిపిస్తోంది. ప్రభుత్వం ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నప్పుడు చాలా ఆలోచించాలి. ప్రభుత్వం ఏదైనా సరే అంటే ఇప్పుడు మీరు సంక్షేమ పథకాలు అందించినా లేదా ఇలాంటిది ఏదైనా ప్రజాకేంద్రమైన సంక్షేమ పథకాలని డిజైన్ చేసినా అవి కేవలం ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులేవి, ఆ నిధుల్లో ఎంత కేటాయింపులు జరిపే అవకాశం ఉంది, వాటి ద్వారా ఎలాంటి లాభం చేకూర్చొచ్చు ప్రజలకి అని ఆలోచించాలి. కానీ అది కాకుండా ప్రైవేట్ నుంచి పర్సన్స్ తీసుకొని వచ్చి చేయడం అన్నది కొద్దిగా కష్టసాధ్యమైన విషయంగానే అందరూ చెప్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నిజంగానే నేల విడిచి సాము చేస్తున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా, ఇలాంటి ఇనిషియేటివ్స్ గురించి డిస్కస్ చేయడం ద్వారా ప్రజల్లో చులకన భావం వైపు వెళ్తున్నారా అన్న అనుమానం కూడా చాలా మందికి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కానివ్వండి, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో మిగిలిన సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆరోపణలు లేకపోయినా మీద విమర్శలు పెద్దగా వినిపించకపోయినా P4 మీద మాత్రం భారీ స్థాయిలోనే ఇంక్లూడింగ్ అది టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా దీని మీద పెదవిరిచే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వెంకట్ రైట్, చిదంబరెడ్డి, థ్యాంక్ యూ.